జ్ఞానాన్ని సంపాదించటానికి, అజ్ఞానాన్ని పారద్రోలటానికి, గ్రహించినటువంటి జ్ఞానాన్ని అనుభవంలోకి తెచ్చుకునేటువంటి సాధనల కోసమని మనలో అర్హత ఉండాలి. ఏమిటి అర్హత అంటే సాధన చతుష్టయ సంపన్నత అని మనం నేను చెప్పుకున్నాం. ఈ సాధన చతుష్టయ సంపద అంటే ఏమిటి? అవి 4 సాధనలు. సాధన చతుష్టయ, చతుష్టయ అంటే 4, కాబట్టి 4 రకాలైనటువంటి సాధనలు ఉన్నాయి. వీటిని మనం ఖచ్చితంగా అలవర్చుకోవాలి. అవే 1 నిత్యానిత్య వస్తు వివేకం, 2 ఇహాముత్రార్థ ఫలభోగ విరాగం అంటే వైరాగ్యం, 3వది శమాధి షట్క సంపత్తి, 4వది ముముక్షుత్వం మోక్షాపేక్ష. ఈ 4 సాధనలు కూడా ఆధ్యాత్మిక రంగంలో శాస్త్రాల్ని అవగాహన చేసుకోవాలన్నా, అవగాహన చేసుకున్నటువంటి శాస్త్రాల అనుభవంలోకి రావాలన్నా తప్పనిసరిగా మనలో ఉండాలి. అయితే ఈ 4 సాధనల్ని కూడా ఎలా అలవర్చుకోవాలో ఒక్కొక్క విషయాన్ని మనం ఇప్పుడు చెప్పుకోబోతా ఉన్నాం. అందులో ముందుగా నిత్యానిత్య వస్తు వివేకం, దాని గురించి మరి ఏం చెప్తున్నారో చూడండి. నిత్యానిత్య వస్తు వివేకః కః? నిత్యవస్త్వేకం బ్రహ్మ తద్వ్యతిరిక్తం సర్వం అనిత్యం అయమేవ నిత్యానిత్య వస్తు వివేకః. నిత్యానిత్య వస్తు వివేకః కః? నిత్యవస్త్వేకం బ్రహ్మ తద్వ్యతిరిక్తం సర్వం అనిత్యం అయమేవ నిత్యానిత్య వస్తు వివేకః. నిత్య అనిత్య వస్తు వివేకః కః? కః అంటే ఏమిటి? నిత్య అనిత్య వస్తువుల యొక్క వివేకం అంటే ఏమిటి? దానికి ఇక్కడ స్పష్టంగా ఒక సమాధానం చెప్తున్నారు. నిత్యవస్త్వేకం బ్రహ్మ, నిత్యమైనటువంటి వస్తువు బ్రహ్మమే, ఏకమైనటువంటి బ్రహ్మమే, ఒక్కటే అయినటువంటి బ్రహ్మమే. తద్వ్యతిరిక్తం, దానికన్నా వేరుగా ఉన్నటువంటివి సర్వం అన్నీ కూడా అనిత్యం. ఒక్క బ్రహ్మము లేదా పరమాత్మ మాత్రమే నిత్యమైనటువంటి వస్తువు. అది తప్ప మిగిలినటువంటివన్నీ కూడా అనిత్యమైనటువంటివే. అయం ఏవా, ఇదే నిత్య అనిత్య వస్తు వివేక. ఇదే నిత్య అనిత్య వస్తు వివేకం అంటే మనలో ఏ రకమైనటువంటి భావన ఉండాలి, ఏ రకమైనటువంటి నిశ్చయం ఉండాలి, ఏ రకమైనటువంటి జ్ఞానం మన బుద్ధిలో ఉండాలి అని అంటే నిత్యమైనటువంటి వస్తువు పరమాత్మని, పరమాత్మ తప్ప ఇక అన్నీ కూడా అనిత్యమైనటువంటివని ఆ భావన మన యొక్క మనస్సులో బుద్ధిలో నిత్యము నిలవాలి. ఇది నిత్యానిత్య వస్తు వివేకం అంటే. నిత్యమైనటువంటి వస్తువు బ్రహ్మము. పైన దాన్ని ఇక్కడ ఏం చెప్తున్నారు? ఏకం బ్రహ్మ అన్నారు. అంటే ఏకమైన బ్రహ్మ అంటే పరమాత్మ ఒక్కడే. సామాన్యంగా లోకంలో చాలామంది కూడా సంకుచితమైనటువంటి స్వభావంతో బుద్ధితోటి ఒక్కొక్క మతం వాళ్ళు ఒక్కొక్క రకమైనటువంటి పేరుతో భగవంతుడిని పిలుచుకుంటూ మా దేవుడు వేరు, మీ దేవుడు వేరు అని అంటూ ఉంటారు. కానీ ఇదంతా అజ్ఞానంలో మాట్లాడుకునేటువంటి మాటే. ఇంతమంది దేవుళ్ళు లేరు, ఉన్నది ఒకే ఒక్క పరమాత్మ. ఆయనకి ఏ రూపము లేదు, ఏ నామము లేదు, ఏ గుణము లేదు. ఆయన నిరాకారుడు, సర్వవ్యాపకుడు, సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి వాడు. కనుక మీ దేవుడు మా దేవుడు అని ఇవన్నీ కూడా మన యొక్క అజ్ఞానంలో కల్పించుకున్నటువంటివే తప్ప అది అసలు సత్యం కాదు. కనుక ఏకమైనటువంటి బ్రహ్మము అంటే ఏకమైనటువంటి పరమాత్మ అది ఒక్కటే నిత్యం, అది ఒక్కటే శాశ్వతం. మరి పరమాత్మ కన్నా వేరైనటువంటి ఏమన్నాయి? పరమాత్మ కంటే వేరుగా
అదిగో ఎదురుగా మనకి ఈ ప్రపంచం కనపడతా ఉంది. ఈ ప్రపంచంలో అనేకమైనటువంటి వస్తువులు కనపడతా ఉన్నాయి, విషయాలు కనపడతా ఉన్నాయి, భోగాలు కనపడతా ఉన్నాయి. ప్రకృతి, నదులు, సముద్రాలు, కొండలు, పర్వతాలు ఇలా ఎన్నో కనపడతా ఉన్నాయి. చెట్లు, చేమలు, ప్రాణులు, పక్షులు ఇలా అనేకమైనటువంటివి కనపడతా ఉన్నాయి. ఈ కనిపించేవన్నీ కూడా ఏమంటున్నారు ఇక్కడ? అనిత్యం. ఇవన్నీ కూడా అశాశ్వతమైనటువంటివి, అనిత్యమైనటువంటివి. ఇది మనం జాగ్రత్తగా విచారణ చేసి మన బుద్ధిలో నిలుపుకోవాలి. అంటే ఎప్పుడు కూడా శాశ్వతమైనటువంటిది పరమాత్మ ఒక్కటే, మిగిలినవన్నీ అశాశ్వతమైనటువంటివి అనే విషయం మన మనస్సులో బాగా గాఢంగా నాటుకోవాలి. మనకి నిరంతరం మార్పులు చెందేటువంటి ఈ ప్రపంచం కనిపిస్తూ ఉన్నది. అయితే ఈ ప్రపంచం ఇలా ఎందుకు కనిపిస్తూ ఉన్నది? ఇది ఎక్కడి నుంచి వచ్చింది అంటే, ఈ మారేటువంటి ప్రపంచానికి ఆధారంగా మారకుండా ఉండేటువంటి పరమాత్మ చైతన్యం ఒకటి ఉంది. ఆ పరమాత్మ చైతన్యం ఏదైతే ఉందో దాన్నే బ్రహ్మము అని అంటూ ఉన్నారు ఇక్కడ. అదే నిత్యమని, శాశ్వతమని తెలియజెబుతూ ఉన్నారు. మరి కనిపించేటువంటి మార్పులు చెందేటువంటి ప్రపంచం ఏమిటండి? ఇది అనిత్యమైనటువంటిది, మారిపోతూ ఉంటుంది, నశించిపోతూ ఉంటుంది, మళ్ళీ వస్తూ ఉంటుంది, మళ్ళీ కొంతకాలం ఉంటుంటుంది, మళ్ళీ పోతూ ఉంటుంది. ఇప్పుడు మనం సినిమా చూడటానికి పోయామనుకోండి, సినిమా హాల్కి చక్కగా దర్జాగా కుర్చీలో కాలు మీద కాలు వేసుకొని కూర్చున్నాం సినిమా చూడటానికి. సినిమా ప్రారంభమైంది. ఇప్పుడు ఆ తెర మీద అనేకమైనటువంటి దృశ్యాలు కనిపిస్తూ ఉంటాయి. మనుషులు కనిపిస్తారు, జంతువులు కనిపిస్తూ ఉంటాయి, చెట్లు చేమలు కనిపిస్తూ ఉంటాయి, నదులు సముద్రాలు కనిపిస్తూ ఉంటాయి, నిప్పు కనపడతా ఉంటుంది, అన్ని రకరకాలైనటువంటివి అన్నీ కూడా కనపడతా ఉంటాయి. అయితే ఈ కనిపిస్తున్నటువంటి వస్తువులన్నీ కూడా, ఈ దృశ్యాలన్నీ కూడా అలాగా ఉండిపోతాయా? కాదు, అవి అలా కనుమరుగైపోతూ ఉంటాయి. కనిపిస్తూ ఉంటాయి, కనుమరుగైపోతూ ఉంటాయి. అయితే ఈ కనిపించి కనుమరుగైపోయేటువంటి, ఈ మారిపోయేటువంటి ఈ దృశ్యాలకి వెనక మారకుండా ఉండేటువంటి ఒకటి ఉంది, అది తెర. ఆ తెర మాత్రం మారకుండా ఉంటుందన్నమాట. అది ఎల్లప్పుడూ ఉంటుంది. మనం సినిమాకి పోకముందు ఉంటుంది, సినిమాకి పోయిన తర్వాత చూసేటప్పుడు ఉంటుంది, సినిమా హాల్లో నుంచి మనం బయటకు వచ్చిన తర్వాత కూడా ఆ తెర మాత్రం అక్కడే ఉంటుంది. అయితే దృశ్యాలు మాత్రం ఆ కొద్దిసేపు కనపడుతూ ఉంటాయి, పోతూ ఉంటాయి. మనం ఉన్నంతసేపట్లోనే ఎన్నో దృశ్యాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఇలా కనిపించి మాయమైపోయేటువంటి దృశ్యాలన్నీ అనిత్యం, వాటి వెనక ఉన్నటువంటి తెర నిత్యం. నిత్యం అని అంటే అసలు నిత్యం కాదు, అంటే మామూలుగా నిత్యం. అది ఎప్పుడొకప్పుడు చినిగిపోద్ది, ఎప్పుడొకప్పుడు చెడిపోద్ది, అది వేరే విషయం. అదేవిధంగా ఇక్కడ ఈ జగత్తు కానీ, ఇందులో ఉన్నటువంటి విషయాలు కానీ, వస్తువులు కానీ, ప్రాణులు కానీ అన్నీ కూడా తాత్కాలికమైనటువంటివి, ఇవి అనిత్యమైనటువంటివి. కానీ వీటికి ఆధారంగా, అధిష్టానంగా ఉన్నటువంటి పరమాత్మ చైతన్యం మాత్రం అదిగో సినిమా హాల్లో తెరలాగా అది ఎప్పుడూ నిత్యం. ఆ నిత్యమైనటువంటి ఆ పరమాత్మనే బ్రహ్మము అన్నారు. అందుకే శంకరాచార్యుల వారు ఒక అద్భుతమైనటువంటి శ్లోకంలో ఒక మాట చెప్తారు, బ్రహ్మ సత్యం జగన్మిథ్య అని. అయ్యా, బ్రహ్మం ఒక్కటే సత్యము, నిత్యము. ఈ జగత్తంతా కూడా మిథ్య, అంటే లేనిదే, లేకపోయినా ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది, కానీ యథార్థంగా మాత్రం లేదు అని శంకర్ల వారు చెప్తూ ఉంటారు. సామాన్యంగా మనం దీన్ని నమ్మలేము, కానీ మనం జీవితంలో అనేకమైనటువంటి వాటిని లేకపోయినా ఉన్నట్టుగా కనిపించేటువంటి వాటిని అనేకం చూస్తూ ఉంటాం. సరేనండి, మరి బ్రహ్మ సత్యము, జగత్ అయితే మిథ్య, మరి ఈ రెండింటినీ తెలుసుకునేటువంటి జీవుడిని నేను అన్నాను కదా, నా సంగతి ఏమిటి అని అంటే, ఈ జీవుడు కూడా జీవో బ్రహ్మైవ నా పరహ, జీవుడు కూడా బ్రహ్మమే, బ్రహ్మము కాకుండా ఇంకేమీ లేదు. ఈ జగత్తు బ్రహ్మమే, ఈ జీవుడు బ్రహ్మమే, అసలు ఉన్నదంతా బ్రహ్మమే, బ్రహ్మము తప్ప రెండవదేమీ లేదు అని ఆయన స్పష్టంగా తెలియజేస్తూ ఉంటారు. కనుక నిత్యమైనటువంటి